పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఓ మహిళను తెలిసిన వ్యక్తే కత్తితో పొడిచి చంపాడు. కోనసీమ జిల్లా సకినేటిపల్లి లంక గ్రామానికి చెందిన రోజాను అదే గ్రామానికి చెందిన మార్గాని రమేష్ కత్తితో పొడిచి హత్య చేశాడు. మృతురాలు రోజా సూళ్లూరుపేటలో ఏఎన్ఎం శిక్షణ పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో నరసాపురం రైల్వే స్టేషన్లో ఆమె దిగారు. అక్కడి నుంచి సురేష్ అనే వ్యక్తి కారులో బయలుదేరారు. మార్గ మధ్యలో మార్గాని రమేష్ కూడా కారులో ఎక్కినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పాలకొల్లు రోడ్డులో పెట్రోల్ బంకు వద్ద కారు ఆపి నీళ్లు బాటిల్ కొనుగోలు చేస్తూ ఉండగా ఒక్కసారిగా రమేష్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో రమేష్ పొడిచాడని, అడ్డుకోబోయిన సురేష్ పైన దాడి చేశాడని పోలీసు అధికారులు వెల్లడించారు. గాయపడ్డ ఇద్దరిని నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే రోజా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గాయాలైన సురేష్ కు చికిత్స అందిస్తున్నారు. ఈ దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. సీనా రోజా అనే ఆవిడ గోదావరి జిల్లా సకినేటిపల్లిలో ఆవిడ రెసిడెంట్. ఈవిడ సూళ్లూరుపేటలో ఏఎన్ఎంగా చేస్తూ ఈరోజు ఉదయం నరసాపురం టౌన్లో ట్రైన్లో దిగి వస్తూ ఉండగా అంగర సురేష్ బాబు అనే అతను ఆవిడని కారులో పికప్ చేసుకుని తీసుకెళ్తున్నారు. దారిలో సకినేటిపల్లి లంకకి చెందిన మార్గాని రమేష్ బాబు అనే అతను కూడా ఎక్కారు. గతంలో మార్గాని రమేష్ బాబుకి ఈవిడికి ఇంటిమేసీ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ తీసుకెళ్తున్న మధ్యలో దారిలో ఈవిడ హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గరలో వాటర్ బాటిల్కి దిగినప్పుడు ఈవిడిని మళ్ళీ ఆ కారులోంచి దిగి అటాక్ చేశాడు. ఈవిడ తప్పించుకునే ప్రయత్నంలో రోడ్డు దాటి అవతలకి వెళ్ళేటప్పటికి అక్కడ కూడా అటాక్ చేశాడు. దీని మీద మనం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. ఎవరైతే ఈవిడిని కాపాడటానికి వెళ్ళిన సురేష్ బాబు కూడా దెబ్బలు తగిలినాయి.